ఇది చైనా యొక్క గొప్ప పురాణం, కోతిరాజు యొక్క రహస్య భారతీయ మూలం ఒక కథ. కానీ మీరు అనుకుంటున్నది ఇది కాదు. ప్రశ్న అవి ఒకేలా ఉన్నాయా లేదా అనేది కాదు. అసలు ప్రశ్న ఏమిటంటే, ఒక పురాతన భారతీయ దేవుడు భూమిపై అత్యంత ప్రాణాంతకమైన పర్వతాలను దాటి 3.0 మైళ్ళు ప్రయాణించి చైనీస్ సాహిత్యంలో అత్యంత ప్రసిద్ధ పాత్రగా ఎలా మారాడు? 2 వేర్వేరు ఇతిహాసాల నుండి 2 శక్తివంతమైన కోతులు, ఒక మనోహరమైన సమాంతరం. కానీ ఇది యాదృచ్ఛికం కాదు, ఇది ప్రత్యక్ష ప్రసారం. దానిని నిరూపించడానికి మనం దాచిన ఆధారాల బాటను అనుసరించాలి. అన్ని ఇతిహాసాలు ప్రారంభమయ్యే చోట ఒక అద్భుతమైన పుట్టుకతో మన బాట ప్రారంభమవుతుంది. ఇది సత్యం యొక్క నిచ్చెనపై మన మొదటి మెట్టు. ఈ 2 అసాధ్యమైన శక్తివంతమైన జీవులు ఎక్కడి నుండి వచ్చారు? జర్నీ టు ది వెస్ట్ లో సన్ వుకాంగ్ గాలి ద్వారా సారవంతమైన రాతిగుడ్డు నుండి జన్మించాడని ప్రసిద్ధి చెందాడు. మరియు పుట్టినప్పటి నుండి అతను అద్భుతమైన శక్తిని కలిగి ఉంటాడు. తరువాత అతను అమరత్వం యొక్క ఖగోళ పీచులను దొంగిలించి తినడం ద్వారా నిజమైన అమరత్వాన్ని సాధిస్తాడు. ఇది స్వర్గానికే వ్యతిరేకంగా చేసే చర్య. ఇప్పుడు రామాయణంలోని కిష్కింధకాండంలో వివరించిన విధంగా పురాతన భారతదేశానికి తిరిగి వెళ్దాం. దైవిక కోతి హనుమంతుడు సాధారణ జీవి కాదు. అతను హిందూ వాయుదేవుడు వాయుకుమారుడు. మరియు చిన్నతనంలో అతను సూర్యుడిని పండిన పండుగ తప్పుగా భావించి దాన్ని తినడానికి ఆకాశంలోకి దూకుతాడు. తన సహజ శక్తిని చూపిస్తాడు. ఈ విశ్వాంతరాయం తరువాత దేవతలు అతనికి ఒక వరం, అవేద్యత మరియు అమరత్వం యొక్క రూపాన్ని ప్రసాదిస్తారు. చూశారా? 2 గాలితో అంతర్గతంగా ముడిపడి ఉన్నాయి. 2 పుట్టుకతోనే దైవిక శక్తిని కలిగి ఉంటాయి మరియు 2 దైవిక క్రమంతో ఘర్షణలో తమ అమరత్వాన్ని పొందుతాయి. ఇది సమాంతరం కాదు, ఇది ఒక నమూనా. కానీ ఉమ్మడి మూలాలు ఒక విషయం. వారి అత్యంత ప్రసిద్ధ సంతకం శక్తుల గురించి ఏమిటి? ఇది మనల్ని 2వ మెట్టు అయిన 72 పరివర్తనలకు దారితీస్తుంది. సన్ వుకాంగ్ మారువేషంలో నిపుణుడు. అతని పరిమాణం మరియు ఆకారాన్ని మార్చగల సామర్థ్యం పురాణగాథ. కానీ ఆలోచన ఎక్కడి నుండి వచ్చింది? వాల్మీకి రామాయణం ప్రకారం, ప్రత్యేకంగా సుందరకాండలో హనుమంతుడు అష్టసిద్ధి అని పిలువబడే ఖచ్చితమైన సామర్థ్యాలను కలిగి ఉన్నాడు. అతను నిఘా నిర్వహించడానికి బోటనవేలు అంత చిన్నగా లేదా తన శత్రువులతో పోరాడటానికి పర్వతం అంత పెద్దదిగా మారగలడు. ఇది సాధారణ సూపర్ పవర్ కాదు. ఇది చొరబాటు మరియు పోరాటానికి ఉపయోగించే నిర్దిష్ట వ్యూహాత్మక నైపుణ్య సమితి. 2 హీరోలలో ఒకేలా ఉంటుంది. బ్లూ ప్రింట్ పరిపూర్ణంగా ఉంది. కాబట్టి మనకు పుట్టుకుంది, మనకు శక్తులు ఉన్నాయి. కథ సంగతేంటి? మొత్తం ఇతిహాస ప్రయాణాన్ని కాపీ చేయవచ్చా? రామాయణంలోని చీకటి గడియలో లక్ష్మణుడు విషపూరితంగా మరణానికి దగ్గరగా ఉన్నాడు. దీనికి ఏకైక నివారణ పౌరాణిక సంజీవని మూలిక. ఇది చాలా దూరంలో ఉన్న హిమాలయాలలో ఒక నిర్దిష్ట పర్వతంపై పెరుగుతుంది. హనుమంతుడు గొప్ప ఎత్తుకు వెళ్తాడు. కానీ అక్కడికి చేరుకున్న తరువాత అతను సరైన మూలికను గుర్తించలేడు. మరి అతను ఏమి చేస్తాడు? అతను తన దైవిక శక్తిని ఉపయోగించి మొత్తం పర్వతాన్ని ఎత్తి యుద్ధ భూమికి తీసుకువెళ్తాడు. లక్ష్మణుడి ప్రాణాలను కాపాడతాడు. ఇప్పుడు సన్ వుకాంగ్ గురించి ఆలోచించండి. అతని ప్రధాన అన్వేషణ లేఖనాల కోసం అయితే అతని అత్యంత ప్రసిద్ధ దోపిడీలలో ఒకటి స్వర్గపు రాజ్యంపై దాడి చేయడం. అక్కడ అతను అమరత్వం యొక్క పీచులను దొంగిలిస్తాడు. ఒక స్మారక ప్రయాణం, ఒక దైవిక స్వర్గం, ఒక మాయజీవాన్ని ఇచ్చే మొక్క. ఒక హీరో ఒక ప్రాణాన్ని కాపాడటానికి మూలికల పర్వతాన్ని ఎత్తాడు. మరొకరు శాశ్వత జీవితాన్ని ప్రసాదించడానికి పండ్లను దొంగిలించాడు. కథాంశం అదే, ఖగోళ వృక్షశాస్త్ర నివారణను పొందే అత్యున్నత శక్తిని ప్రదర్శించడం. సారూప్యతలు ఇప్పుడు అఖండమైనవి, కానీ ఇది మనల్ని అన్నిటికంటే లోతైన సమాంతరానికి తీసుకొస్తుంది. ఈ అస్తవ్యస్తమైన అసాధ్యమైన శక్తివంతమైన జీవులు 2 చివరికి అణచివేయబడతాయి. కానీ ఎలా? సన్ వుకాంగ్ స్వర్గపు సైన్యాన్ని మొత్తం ఓడించాడు. ఏ దేవుడు అతన్ని ఆపలేడు. చివరికి అతను బుద్ధుడిచే చిక్కుకున్నాడు. అతను తన తలపై బంగారు ఫిలెట్ను ఉంచాడు. ఈ వృత్తాన్ని తొలగించలేం. సన్యాసి త్రిపిటక ఒక సూత్రాన్ని జపించినప్పుడు అది బిగుతుగా మారుతుంది. కోతి రాజును అతని మోకాళ్లపైకి తీసుకొస్తుంది. స్వచ్ఛమైన భౌతిక శక్తి కలిగిన జీవి ఆధ్యాత్మిక అధికారం ద్వారా నియంత్రించబడుతుంది. ఇప్పుడు హనుమంతుడు, అతని శక్తి కూడా దేవతలకు పోటీగా ఉంటుంది. కానీ అతని బలానికి ఒక విషయం ద్వారా ఉద్దేశ్యం ఇవ్వబడుతుంది. అది శ్రీరాముడి పట్ల అతని అచంచలమైన భక్తి. ఈ భక్తి లేదా భక్తి అనే ఇతివృత్తం రామాయణం అంతటా హనుమంతుడి పాత్ర యొక్క ప్రధాన అంశం. అతను బంగారు వృత్తంతో కాదు, ప్రేమ మరియు విధితో బంధించబడ్డాడు. ఇదొకటే ఆధ్యాత్మిక డైనమిక్. అనియంత్రితంగా శక్తివంతమైన యోధుడు. అతని గందరగోళం ఉన్నతమైన మరింత జ్ఞానోదయం పొందిన అధికారం ద్వారా మళ్లించబడి నియంత్రించబడుతుంది. సన్ వుకాంగ్కు ఇది బుద్ధుని మాయాజాలం. హనుమంతుడికి ఇది రాముడి దైవత్వం. పద్ధతి భిన్నంగా ఉంటుంది, కానీ కథనా పనితీరు ఒకేలా ఉంటుంది. మేము బాటా జననం, శక్తులు, అన్వేషణలు, అణచివేతను అనుసరించాం. ఆధారాలు కాదనలేనివి. కానీ ఇది మన కేంద్ర ప్రశ్నకు తిరిగి తీసుకొస్తుంది. ఇది ఎలా జరిగింది? హనుమంతుడు హిమాలయాలను ఎలా దాటాడు? సమాధానం పురాణంలో లేదు, ఇది చరిత్రలో ఉంది. క్రీశ 7వ శతాబ్దంలో త్రిపిటకానికి చారిత్రక ఆధారం అయిన జువాన్జం అనే నిజమైన బౌద్ధ సన్యాసి పవిత్ర గ్రంథాలను తిరిగి పొందడానికి భారతదేశానికి 17 సంవత్సరాల ప్రయాణం చేశాడు. సిల్క్ రోడ్ మరియు జువాన్జాంగ్ స్వంత విస్తృతమైన డైరీల చారిత్రక రికార్డుల ఆధారంగా అతను మరియు ఇతర పండితులు
నలంద వంటి గొప్ప సన్యాసుల విశ్వవిద్యాలయాలలో సంవత్సరాలు చదువుకున్నారు. వారు కేవలం స్క్రోలను తిరిగి తీసుకురాలేదు, వారు కథలను తిరిగి తీసుకొచ్చారు. వారు రామాయణ ఇతిహాసాన్ని విన్నారు. వారు శక్తివంతమైన, నమ్మకమైన, దైవికమైన దాని గురించి తెలుసుకున్నారు.